రేపు పుష్యమాసంలో పూర్ణిమ వస్తుంది. పునరుసు పుష్యమి నక్షత్రాల్లో ఉంది. పుష్యమాసం మహాలక్ష్మికి ప్రధానమైన మాసం ఇది. ఉత్తరాయణ ప్రారంభంలో శాంతిక్రియ చేయాలి. పీడలు తొలగించుకునేందుకు చేయవలసిన దానము, ధర్మము, శౌచం అవన్నీ చెప్పారు. మినువుతో చేసిన పూపాలు నైవేద్యం పెట్ట తినమని సంక్రాంతి చెప్పారు. పంచాంగాల్లో ఈ సంక్రాంతి వారం పొడుగునా ఉంటుంది. 3-5 రోజులు ఒక్కొక్కడికి, ఇది 2-5 రోజులు. 4 పంచాంగాలు చేసి సుమారు 10 రోజులు ఉంటుంది సంక్రాంతి. అలా ఉంది మన పంచాంగాల పరిస్థితి. కాబట్టి ఈ ఇబ్బంది అంతా ప్రజలకి. పంచాంగ కర్తలు బాగానే ఉంటారు, ఎవరి సిద్ధాంతం వారిది, ఎవరిది వాళ్ళు అమ్ముకుంటారు, బాగానే ఉంది. మనం ఏం చేయాలి? అన్నిటంటే అత్యుత్తమైంది ఏంటంటే ఇంగ్లీష్ తేదీ చాలా మంచిది అన్నారు పెద్దలు. ఇంగ్లీష్ తేదీ అంటే 20వ తారీఖు వచ్చే ఉత్తరాయణం రావచ్చింది. ధనురాశులకు వెళ్ళిపోయాడు సూర్యుడు. మనంత లెక్కలు కట్టకపోయినా అక్కడ అబ్జర్వేటరీలో చూస్తే ప్రత్యక్షంగా తెలుస్తుంది. అది సాయనం, ఇది నిరాయనం. సరే, ఏదో సాంప్రదాయంలో ఉన్నాం. ఏదైనప్పటికీ గట్టిగా చూస్తే 11 నుంచి 14 సంక్రాంతి పండుగలు అంటే సరిగ్గా సరిపోతాయి. అయినా అసలు అంతకన్నా ఎక్కువ లేవు. 20, 21, 22, 23 అయినా అసలు. కాబట్టి పుష్యమాసంలో పౌష్యలక్ష్మి అని పేరు. సరే, ఇది ఎందుకంటే మన దేశం వ్యవసాయ దేశం, పాడి పంటల మీద ఆధారపడే దేశం భారతదేశం. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి కావు మనవి. రైల్వే ఇంజిన్స్ తయారు చేసుకోవడం ఇలాంటి మనం ఎరగం. మనది పాడి పంట, గ్రామీణ జీవనం, అది మన పద్ధతి. పుష్యలక్ష్మి అంటే ఈ పుష్యమికి వేదంలో తిష్యమి అని పేరు. ఈ తిష్యమి నక్షత్రం స్వభావం ఏమిటంటే ప్రకృతిలో ఉన్నాయి, భూమి, నీరు, ఆకాశం, అగ్ని ఉన్నాయి. ఇవన్నీ జీవకోటికి సుముఖంగా ఉండేటటువంటిది అని అర్థం. తిష్యం అంటే మనుషులకి, జీవకోటికి, పశువులకి ఆ గడ్డి కావాలి, చెట్లు మొక్కలు బాగా మలవాలి, పచ్చని ఆకులు అంతటా వ్యాపించాలి. పక్షులకి, పశువులకి, అనేక మనుషులు తిన్న గింజలే కాక చాలా గింజలు భూమి మీద రాలుతాయి. అవన్నీ పక్షుల సమృద్ధి. పక్షుల సమృద్ధి, పశువుల సమృద్ధి, క్రిమికీటకాలు కూడా సమృద్ధి. ఇవన్నీ కూడా ఇది పుష్యలక్ష్మి అని దీనికి పేరు. మన దేశంలో మనకి పాడి పంట, భూమి దున్నినటువంటి వచ్చేటటువంటి ధాన్యం ఇప్పుడు ఇంటికి వస్తాయి. కాబట్టి ఇది పౌష్యలక్ష్మి. ఇప్పుడేమో ఎద్దులు జత కట్టి వాటికి పూజ చేయడం, హారతులు ఇవ్వడం ఇలా చేస్తాం. గోసేవ, గోపూజ ఇవన్నీ చేస్తాం. దీంట్లో శుభం ఎప్పుడు మొదలవుతుందంటే ముందర దక్షిణాయనంలో ఉండే దోషాలు తొలగిపోయేటువంటిది సంక్రమణ, సూర్యుడు సంక్రమించేటటువంటి దినంతో ముందు రోజు, తర్వాత రోజు కూడా కలిపి 3 రోజులు గతించిన దక్షిణాయన దోషాలు పోయే కాలం అది. తర్వాత శుభకాలం పుష్యలక్ష్మి. పౌషేత సహస్రే జయ అని చెప్పి అందులో ఉంది మంత్రం. అంటే ఇది తైష్ట శబ్దం నుంచి తిష్యమి వచ్చింది. అసలు దాంట్లో ఏంటంటే పంచభూతములు మీకు సుముఖంగా ఉంటాయి. ఇన్నాళ్ళు మీరు తుఫాన్లు, అధిక వర్షాలు ఇలాంటి కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఇక ఈ చలి కూడా ముందుకు వెళ్ళిపోతుంది. మంచి ఋతువు వస్తుంది మాఘమాసంలో. ఇవన్నీ మీరు బాగా సుఖశాంతులతో శోభన దేవతల్ని పూజ చేయండి అని. దీనికి ముందు రోజులు అంటే పితృదేవతలను ఆరాధన చేయాలి. పితృదేవతలు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఆ జీవులు మళ్ళీ ఇంకా జన్మించలేదు. జన్మ లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కొద్దిమంది జన్మించారు. ఊర్ధ్వలోకాలకు వెళ్ళి మళ్ళీ జన్మ లేకుండా వాడు ఎక్కడుంటాడు? 10 కోట్లకు ఒకడు ఉంటాడు. వాళ్ళు కాదు మనకి లెక్క. ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, మళ్ళీ పోతూ ఉండేవాళ్ళు, వీళ్ళు మనకు బంధువులు, మన వాళ్ళు. వాళ్ళకి తృప్తి చేయడం కోసం, పితృకార్యం చేయడం కోసం చెప్పారు. అది అయిపోయింది. అది దీని తర్వాత ఇది చేసిన తర్వాత పుష్యమాసం ఏమో శుభాలన్నీ ఇస్తుంది, పాడి పంట ఇస్తుంది. పాడి పంట బాగానే రాగానే ఏం చేయాలి? లేని వాళ్ళు, ఈ భూమి లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ముందర పనిచేసేసి మిగిలినదే ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు. ఎంత భాగం అంటే 6వ భాగం. 60 బస్తాలు నీకు పండిందంటే 10 బస్తాలు ఎవరికో ఇచ్చిన తర్వాత మిగతాది ఇంటికి తీసుకెళ్ళాలి. అది నీ సొంతం. కానీ అంత 60 బస్తాలు నీది కాదు.
ఏదంటే కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఏమీ లేదు వాళ్ళకి. కాబట్టి ముందర లేని వాళ్ళకు ముందరిస్తేనే పుష్యలక్ష్మి సంతోషిస్తుంది అని చెప్పి దానం విషయం చెప్పారు. గోదానం, భూదానం, పేదలకు అన్నదానం, ధాన్యాదులని దానం ఇవన్నీ ఇమ్మని చెప్పి ఇక శుభకార్యాలు మొదలుపెట్టు, పుష్యలక్ష్మి నేను అనుగ్రహిస్తుందని చెప్పారు. తర్వాత మాఘమాసంలో శివప్రీతికరమైన 3 మాసాలు ఉన్నాయి. మరి శ్రావణ మాసం ఉంది, ఆశ్వేజ మాసం ఉంది, తర్వాత కార్తీక మాసం చాలా ముఖ్యమైనది, మరి మాఘమాసం. మాఘమాసం ఏమిటి? 3 రకాలు కూడా శివప్రీతికరం. అంటే శివుడికి కొన్ని మాసాలు ఇష్టం, కొన్ని మాసాలు ఇష్టం లేకుండా అలా ఉంటుందా? విష్ణుకి ఈ మాసం ఇష్టం అంటే ఆ మాసం విష్ణుకి ఇష్టం లేదని చెప్పచ్చు. అలాగా వాళ్ళంటే ఆ దేవతల్ని ఆ మాసంలో ఆరాధిస్తే మనకి లాభం వస్తుందని. విష్ణు ప్రీతికరమైన మార్గశిర మాసంలో ఇస్తే మార్గశిరంలో మనకి ఎక్కువ లాభం ఉంటుంది అని అర్థం. అంతేగా దాన్ని ఆ దేవతలకి భేద దృష్టి ఈ మాసాలు ఏమిటి లెక్క, అంతా క్షణం కూడా లేదు ఈ మాసాలన్నీ కలిపితే. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మాఘమాసంలో మోక్ష విద్య, శ్రావణ మాసంలోనేమో సుఖ సంపదలు, కార్తీక మాసంలో దీక్షలు, మాఘమాసంలో మోక్ష విద్య, ఇలా చెప్పారు. ఈ విధంగా 3 రకాలుగా ఈ శివుడిని ఆరాధించేది. మాఘమాసంలో మఖానక్షత్రంలో పౌర్ణమి ఉంటుంది. మహానక్షత్రానికి అధిదేవతలు వాళ్ళు పితృదేవతలు. మఖానక్షత్రం పితృదేవతం అని ఉంటుంది. అక్కడ పితృదేవతలు అంటే ఎవరు? ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇది కాక ఇక్కడి నుంచి వెళ్ళిన జీవులు మాత్రమే కాక ఆ లోకాన్ని నిత్యం పరిపాలించే దేవతలు 5 ఉన్నారు. ఆ 5 కూడా సంతృప్తి పడడానికి మాఘమాసం ముఖ్యం. అంటే తద్దినాలని కాదు, దేవతను ఆరాధన చేసి వేరు. మళ్ళీ వైశ్వదేవం చేసే వాళ్ళకి మాఘమాసంలో ప్రత్యేకంగా పూర్ణిమ, ఏకాదశి, దశమి అని చెప్పారు. వాటికి ప్రత్యేకం చేశారు. ఇవి ధర్మశాస్త్రాల్లో ఎన్ని చెప్పారో అన్నీ మనం ఎప్పుడూ చేయలేము. దానికి తెలియదు. ఏ పండుగ ఏమిటో కూడా మనకి తెలియదు. ఏదో న్యూ ఇయర్స్ డే తెలుసు, ఇండిపెండెన్స్ డే తెలుసు, కానీ ఇవన్నీ ఎవరికి తెలుసు? మనకి ఇవన్నీ తెలియవు. కాబట్టి ఏదో పంచాంగం ఇంకా సజీవంగా ఉంది కాబట్టి కొంచెం తెలుస్తున్నాయి అప్పుడప్పుడు. ఇంట్లో ఆడవాళ్ళకి తెలిసిన పండుగలు మగవాళ్ళకి తెలియవు. ఆడవాళ్ళ వల్లనే సాంప్రదాయం, గృహిణి వల్ల గృహధర్మం నిలబడింది. అది స్త్రీలందరూ కూడా వాళ్ళ పూజలు, వ్రతాలు వాళ్ళు చేసుకుంటారు. దీక్షలో అవన్నీ ఫలానా వస్తుందని మొగుడికి చెప్తుంది భార్య. ఆయన బిజీగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆడవాళ్ళ వల్ల కొన్ని సాంప్రదాయాలు నిలబడ్డాయి మన దేశంలో. ఇవి ముఖ్యంగా అందుకని పుష్యలక్ష్మిని పూజ చేసేవాళ్ళు స్త్రీలు ఎక్కువ చేయాలి. ప్రతి స్త్రీ పుష్యలక్ష్మిని చేయాలి. పుష్యలక్ష్మిని చేయడం అంటే సాయంకాలం ఉదయం కూడా స్నాన జపం చేసి దీపం పెట్టుకుని నైవేద్యం పెట్టి పాయసాన్నాలు నైవేద్యం పెట్టుకుని భర్తకిచ్చి పిల్లలకి తను తింటుందని అర్థం. ఈ విధంగా చెప్పారు పుష్యలక్ష్మి పూజ. ముఖ్యంగా మహారాష్ట్రలో పుష్యలక్ష్మిని చాలా ఎక్కువగా పూజ చేస్తారు. ఎందువల్ల మహాలక్ష్మి యొక్క క్షేత్రం, ప్రత్యేక మహాలక్ష్మి క్షేత్రం మహారాష్ట్రలో ఉంది. కొల్హాపూర్ ఏంటంటే కోలాహలపుర స్థితాయి అని మహాలక్ష్మి. ఆ కోలాహలపురమే కొల్హాపూర్. అక్కడ మహాలక్ష్మి కేంద్రం. అది ఆద్యాశ్రీ మహాలక్ష్మి ఉంది అక్కడ. విష్ణుభక్తిగా అక్కడ ఇప్పుడు మనం ఎలా పెట్టాం అలాగా ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా రేపు పౌర్ణమి నాడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేపు అనుకుంటానే పూర్ణిమ వస్తుంది. పుష్యమి ఆ నక్షత్రం కూడా అందులో చివరి స్పర్శ ఉండొచ్చు. ఆ నక్షత్రం నాడు దేవి దర్శనం చేయాలి. ఎక్కడికైనా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసి, ఒక అమ్మవారి దర్శనం చేసిన తర్వాత ఆ గుళ్ళో ఒక క్షణం కూర్చొని వెళ్ళాలి. ప్రత్యేక దేవి ఆలయాలు ఆంధ్రదేశంలో చాలా తక్కువ. లక్ష్మీనారాయణుడు, ఉమామహేశ్వరు అలా ఉన్నారు. మహారాష్ట్రలోనూ అక్కడక్కడ ప్రతి దేవి ఆలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి క్షేత్రాలు. ఇక్కడ కూడా వెళ్ళినప్పుడు దేవి పూజ, అమ్మవారి గుడికి ఏ గుడికైనా వెళితే లక్ష్మీ సహస్రము, అష్టోత్తరము ఏదో దగ్గర పెట్టుకుని గుళ్ళో మూల కూర్చుని చదువుకోవడం. ఇంత మాత్రం మనం చేస్తే సంవత్సరంతో శృతి కలిపిన వాళ్ళం అవుతాం. సంవత్సర కాలంతో మనం శృతి కలిపితే మనం బాగుంటాం. మనతో అది శృతి కలపదు, దాంతో మనం శృతి కలపాలి. అది కాలానికి మనకి సంబంధం. అది కాలం ఇండిపెండెంట్గా ఉంటుంది. అది ఎవరిని లెక్క చేయదు. వచ్చారా పోయారా, భూమి అంతా మునిగిపోయి ప్రళయం, అది కూడా దానికి లెక్కలేదు కాలానికి. మళ్ళీ భూమి పుడుతుంది అని అలా ఉంటుంది. ఆ కాలంలో మనమే శృతి కలిపి జీవించమని పెద్దలు చెప్పారు. ప్రకృతిలో నక్షత్ర గ్రహాదులతో సమానంగా అవి శుభాశుభములు ఎలా సూచిస్తున్నాయో అట్లా జీవించమనడము అదే హిందూ ధర్మం, అదే వైదిక ధర్మం. వేదానికి విజ్ఞానం ఉంది, అది వేదానికి విశ్వాసాలు లేవు. వేదానికి విజ్ఞానం ఉంది, మనకు ఉండాలి విశ్వాసం. ఎవరో నమ్మకం మీద ఆధారపడిన వేదం కాదు అది. సృష్టి రహస్యం అందులో చెప్పబడింది. అది తెలిసిన మహర్షులు అందరూ కూడా ఏ మత స్థాపన చేయలేదు. వాళ్ళందరూ వేదాన్ని చెప్పి ఇది మనకి ఇచ్చారు.
వేదంలో ఉండే ఉద్దేశాలు ఏమిటో మనకేం చెప్పారంటే స్మృతి, తర్వాత ధర్మశాస్త్రాలు, నిత్యకర్మానుష్ఠానాలు, ఐచ్ఛికంగా ఇష్టపడి చేసేది నిమిత్తం, నైమిత్తికం ఒకటిని, నిత్యం చేసేది ఒకటి. కాబట్టి ఒక కార్యార్థం చేసేదానికి కూడా మాఘమాసంలో ఏదైనా అభీష్ట సిద్ధి కోసం మాఘమాసంలో చేయవచ్చు. దాని సంకల్పం ఏంటంటే ఈ పుష్య పూర్ణిమ నాడు మాఘమాసంలో చేయవలసిన కర్మకి సంకల్పం చేస్తే మొత్తం 40 రోజులు దీక్ష పూర్తవుతుందని ఒక లెక్క పెట్టారు. మాఘమాసంలో బహుళ ఏకాదశి నాడికి పూర్తవుతుందని 40 అహోరాత్రాలు అవుతాయని ఒక లెక్క పెట్టారు. అలాంటి ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి. ఇవి మహాభారత కాలంలో కూడా చేశారు, అది చిత్రం. ఇవే 4,500 సంవత్సరాల పూర్వమే ఇవన్నీ ఉన్నాయి. మహాభారత కాలంలో కూడా దీక్షలు ఉన్నాయి. దీక్షలన్నీ కూడా సామాన్యులకి, అందరూ తపస్సులు చేయరు. అడవుల్లో తపస్సులు చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ యజ్ఞాలు చేస్తారా? బ్రాహ్మణుడికి ఇంత యజ్ఞం చేయడానికి అంటే చాలా వేదమంత్రాలతో సమృద్ధి కావాలి. యజ్ఞం చేసేవాడు బ్రాహ్మణుడు. మరి సామాన్య గృహస్థులకి ఏమిటి? దీక్షలు, వ్రతములు, దీక్షలు, వ్రతాలు, పూజలు, ఆ విగ్రహారాధనలు అన్నీ చెప్పారు. కాబట్టి మనం ఈ విధంగా ఈ మాసాన్ని కనుక వాడుకునేటట్టయితే, ఇదిగో రేపు పూర్ణిమ నుంచి సంకల్పం చేసి మాఘమాసంలో బహుళ ఏకాదశితో పూర్తి వ్రతములు ఏదైనా సరే అత్యంత శుభఫలాలు ఇస్తాయి. సామాన్యుడు ఎలా చేసినప్పటికీ ఎక్కువ ఫలం వస్తుంది. అది కాబట్టి లోకంలో, భారతదేశంలో వ్రతాలు, మాసములు దానికి కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. మన పండుగలు ఉన్నాయి అంటే వీటి అర్థం ఏమిటి, వాటి గురించి కొందరు పండితులు రాశారు. మన పండుగలని కొందరు రాశారు దీని గురించి. అయినా పంచాంగంలో ఉన్న విషయములు ఏవైతే ఉన్నాయో ఏదో క్లుప్తంగా ఒక మాట రాస్తారు. ఫలానా దేశ, ఫలానా సుదినం రాస్తే దాని అర్థం కూడా వివరణ చేస్తే, పంచాంగంలో ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వ్రతకల్పముల గురించి వివరంగా రాయాలి. అప్పుడే పంచాంగం ఉపయోగం. పంచాంగం రాస్తే సరిపోతుంది. ఆ రోజు ఏం చేయాలి కొంచెం వివరణగా రాస్తే పంచాంగాన్ని ఉపయోగించుకోవడం కూడా పంచాంగమే చెప్తే బాగుంటుంది. ఆ పద్ధతి రావాలని నేను కోరుతున్నాను. సరే, అందరూ కూడా క్షేమంగా ఉండండి. చాలా కాలం పీడ అనుభవించినటువంటి దక్షిణాయనలో అనేక నష్టాలు, అనేక కష్టాలు, అనేక హత్యలు, అనేక అపమృత్యువులు చూసాం మనం. ఈ పూర్ణిమ తర్వాత, రేపు పూర్ణిమ తర్వాత ఉత్తరాయణంలో శుభాన్ని చూస్తాను, శుభాన్ని చూస్తాం. భద్రం కన్నేభి శృణుయామ దేవా భద్రం పశ్యమాన్ శబరిచక్ర అని ఆ మంత్రార్థం ఏదైతే ఉందో, నేను శుభాన్ని చూస్తాను. నా చుట్టూ అందరూ బాగా ఉండాలి. నా చుట్టూ అందరూ కూడా శుభకార్యాలు చేసుకుంటూ ఉండాలి. నా చుట్టూ వాడికి మా ఇంట్లో పిల్లవాడు పుట్టాడు, మా ఇంట్లో మేము సుఖంగా ఉన్నాం, పంటలు బాగా వచ్చాయి, ఇలాంటి మాటలు వినాలని కోరితే లోకక్షేమం కోరినట్టు. వినాలని కోరడమే లోకక్షేమం కోరడం. కాబట్టి వేదం ఏం చెప్తుంది? సుఖాన్ని వింటానని కోరు అంటున్నాడు. అది చాలా గొప్ప విషయం. అది ఈ విధంగా మనం ఈ విజయనవ సంవత్సరంలో ఉత్తరాయణం వచ్చింది. ఇక ఉగాది ఎంతో కాలం లేదు. ఈ జయ సంవత్సరం వస్తుంది రాబోయేది. దాని లక్షణాలు వేరే ఉన్నాయి. అది కూడా లోకానికి మంచిదే. కానీ ఈ భారతదేశానికి చాలా అరిష్టకాలం గడిచింది పోయిన సంవత్సరం అంతా. ఈ విజయ సంవత్సరం అంటే విజయానికి వికారమైన అర్థం విగత జయం అని చెప్పారు, అర్థమే వినా జయం అని చెప్పారు. విశేష జయం అని చెప్పడం బదులు దానికి ఎలా వ్యాఖ్యానం కూడా ఉంది. ఒక చోట ఇది ఆపదలతో ఉండేది. 26 సంవత్సరాలని ప్రభవించి 27 సంవత్సరం వస్తుంది. కాబట్టి జయ సంవత్సరం ఇంకా బాగుండాలని, ఉగాది నుంచి ఇంకా బాగుంటామని, ఉత్తరాయణం చాలా బాగుండాలని, నా చుట్టూ అందరూ క్షేమంగా ఉండాలని అలాగ దేవాలయానికి వెళ్ళి ప్రార్థించి నమస్కారం చేయండి. మన కర్తవ్యం. దానివల్ల మనకు ఎంతో క్షేమం, లాభం ఎంతో ఉంటుంది. శుభం భూయాత్.